జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఎకరానికి 20 క్వింటాలు సగటున ధాన్యం వచ్చిన సందర్భంలో మరి యావరేజ్గా సగటున ఈరోజు 20 క్వింటల్లు ఇంటూ 500 వేసుకున్నాం. 10,000 రూపాయలు అదనంగా రైతుకి వారి ఖాతాల్లో పడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. మేము ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంటే గగ్గోలు పెట్టింది. 500 రూపాయల సన్నాలకు ఏందని మేము మీలాగా మర్చిపోలే. దానికి ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసిన తర్వాత సన్నాలు ఎంత వచ్చినాయి, ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాటకి సంబంధించి ఆర్థికంగా డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళి రావడానికి 2-3 రోజులు పడతాయి. ఆ సందర్భంలో ప్రభుత్వంని అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత 10 నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో అన్న విజయవంతంగా ముందుకు రాదాం అనుకున్నారు. వాళ్ళ పప్పులు ఉడకలేదు. మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మేము చెప్పేది ఏంటంటే 10 నెలల కాలంలోనే వాళ్ళ నాయకులు ఒక 7-8 సంవత్సరాల తర్వాత వారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ 70 సంవత్సరాల గాంధీ ఈ 7 సంవత్సరాలు అవుతుందా అన్నారు. మరి వారే ఈ 10 నెలలకు సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకుంటూ సంక్షేమం ముందుకు నడవద్దు, అభివృద్ధి ముందుకు సాగొద్దు, ఏ ప్రాజెక్టు రావద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుపుతా ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, సరే ప్రతిపక్షం వారి ఆలోచన విధానం ఇదే, మనం చేయాల్సిన పని అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ తీసుకుంటాం. మేము అనేక సందర్భాలు చెప్తాను, సంవత్సరం కాలం పాటు విజయోత్సవ కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నాం. ఒకటి ఆశీర్వాదం తీసుకోవడానికి, రెండవది 200 యూనిట్ల ఏదైతే విద్యుత్ ఫ్రీ ఇచ్చినామో రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి దాదాపు 90% మందికి 200 యూనిట్లకు సంబంధించిన ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం. మేము మా మహిళా సోదరులకు చెప్పినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతా ఉన్నాం. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం. సగటున ప్రతి నెల 5,000 ఉద్యోగాల చొప్పున 50,000 పైచిలకు ఉద్యోగాలు 10 నెలల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఆ డిపార్ట్మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. 10 సంవత్సరాలు 50,000 కాలే. ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తాను మహిళా సోదరులను అడిగితే చెప్తుంది, ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది, మాట ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్. 1,20,00,000 మందికి మా మహిళా సోదరులకు ఉచితంగా టికెట్లు ఇవ్వటం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో పాఠశాలలు ఉండాలి, కళాశాలలు ఉండాలి. మహిళా సోదరులతో ఈరోజు స్కూల్ కు సంబంధించిన కనీస వసతుల గురించి ప్రభుత్వం రంగానే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని, అమ్మబడి అనే కార్యక్రమం తీసుకొని ముందుకు నడవడం జరిగింది. 10 నెలల కాలంలోనే ఇన్ని పనులు జరుగుతూ ఉంటే 6 గ్యారెంటీలో ఇంకా చేయాల్సింది కాదంటలేం, చేయాలి, తప్పకుండా చేస్తాం. వెనకాడ ప్రజలందరి ఆశీస్సులు ఇదే విధంగా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆ రోజు చిల్లులు పొడిస్తే ఈ రోజు దాన్ని పూరించి రెవెన్యూ తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని అందజేసే కార్యక్రమం చేయబోతాం. వెనకాడ ఇప్పటికైనా వారి ఆలోచనలో మార్పు రావాలి. 10 సంవత్సరాలకు వారికి ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందని చెప్తా ఉన్నారు. ఆ అనుభవ భాగంలో మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, స్వీకరించడానికి తప్పకుండా ముందుకు వస్తాం.
ఈరోజు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమం. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ నిజంగానే కేవలం మాటల వరకే పరంగా కాకుండా చేతల పరంగా కూడా బంగారు తెలంగాణ చేయాలి. అదే మా సంకల్పంతో ముందుకు పోతాం. రాబోయే 4 సంవత్సరాల కాలయంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధికి పాటుపడతాం. థ్యాంక్ యూ.